హాయ్ టుడే మై టాపిక్ దైవ దూషణ లేదా అసభ్యకరమైన పదజాలంతో దైవాన్ని దూషించడం, బ్యాడ్ ఆర్ ఇన్సల్టింగ్ కామెంట్. ఇలాంటివి ఏమైనా చేస్తే చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు, శిక్షిస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బిఎన్ఎస్ సెక్షన్ 299 కింద కేసు నమోదు చేస్తారు. మనం ఉద్దేశపూర్వకంగా గనక దైవాన్ని దూషించాము అని గనక రుజువు అయితే మనకి 3 years జైలు శిక్ష ఉంటుంది, అలాగే ఫైన్ కూడా వేస్తూ ఉంటారు. మనం సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి ద్వారా దైవాన్ని దూషించినా లేదా అసభ్యకరంగా మాట్లాడినా సేమ్ బిఎన్ఎస్ సెక్షన్ 299 కింద కేసు నమోదు చేస్తారు, సేమ్ పనిష్మెంట్ ఉంటుంది. సో ఇంకా మనకి ఇలా సోషల్ మీడియా ద్వారా చేస్తే ప్రూఫ్ అనమాట, రికార్డెడ్ కానీ లేకపోతే టెస్ట్ ఫార్మేట్ కానీ మనం పక్కా ప్రూఫ్స్తో ఉంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి కాగ్నబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్, అంటే ఇది ఒక క్రిమినల్ కేసు అనమాట. ఇందులో ఇది మనకి బెయిల్ అంటే పోలీసులు వితౌట్ వారెంట్తో మనల్ని అరెస్ట్ చేస్తారు. అలాగే మనకు ఒకవేళ బెయిల్ రావాలి అంటే కంపల్సరీ కోర్టు నుంచి మనం పర్మిషన్ తెచ్చుకుంటేనే మనకి బెయిల్ అన్నది కూడా మంజూరు చేస్తారనమాట. ఇప్పుడు మన అసభ్యకరమైన పదజాలంతో గనక మతపరమైన గొడవలు లేదంటే ఏదన్నా అలా మతపరంగా ఏదైనా కొంచెం ఎక్కువగా సీరియస్గా అయ్యింది అంటే దాన్ని మళ్ళీ బిఎన్ఎస్ సెక్షన్ 196 కింద మళ్ళీ కేసు నమోదు చేసి అక్కడ మళ్ళీ ప్రూఫ్ అయితే దానికి ఏమైతే శిక్షలు ఉంటాయో అవి కూడా మనకి అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మనం కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే బెటర్. సో ఇవన్నీ కూడా మనకి మీకు తెలిసిన ఇండియా మొత్తం కూడా సేమ్ ఇలా మాట్లాడే వాళ్ళకి సేమ్ ఉంటుంది. మరి అబ్రాడ్లో ఉండి మన దైవాలను దూషించే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టచ్చు, వాళ్ళని ఇక్కడికి ఎలా రప్పించవచ్చు అన్నది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.